నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంది ఈరోజు రాజ్భవన్ ర్యాలీ చేపట్టారు, ఏంది కారణం ఏంటి? అదానీ నరేంద్ర మోదీ, అదానీ బీజేపీ, ఇది దోస్తి, ఇది లవ్ స్టోరీ అందరికీ తెలవాలి. సీపోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, కోల్ కానీ, మీడియా కానీ అన్ని ఈ లంగా దొంగ పనులు అవుతున్నాయి. అమెరికాలో కూడా ఇంత పెద్ద స్కామ్. యాక్చువల్ స్టోరీ డిస్కషన్ పెట్టరు. ఎందుకు పెట్టరు? అదానీ అంత గ్రేట్ ఫెలో, సో డిస్కషన్ రావాలి. ఆ మొత్తం లంగ పనులు చేసింది ప్రజల ముందు రావాలి. అంటే అదాని తప్పు చేశాడని నోటీసులు వచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేరు? మోడీ ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? అంటే అదాని తప్పు చేశాడని చెప్పేసి నోటీసులు వచ్చినాయి, న్యూస్ వచ్చినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదే అడుగుతున్నా, అదే చెప్తున్నా కదా. మోదీ అదాని లవ్ స్టోరీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతే. ఒక పక్క మణిపూర్ విషయంలో కూడా, అధ్యయన విషయంలో కూడా జేపీసీ వేయాలంటూ కూడా పదే పదే ప్రశ్నిస్తా ఉన్నారు. అయినా కూడా ఎందుకు వేయట్లేరు కావచ్చు మరి. మొత్తం అదానీ బీజేపీకి, నరేంద్ర మోదీకి ఫైనాన్సర్. మొత్తం ఇండియా దోచుకొని ఈ లంగా పార్టీ వీడికి తీసుకొని ముందుకి పోతున్నారు. సో ఈ లంగా పన్ను పబ్లిక్ కి తెలుస్తుంది కాబట్టి జేపీసీ వద్దు, డిస్కషన్ వద్దు, నో డిబేట్, నో డైలాగ్, నథింగ్. సో అదానికి మోదీ, అమిత్ షా ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని మా ఒక క్వశ్చన్. వాళ్ళు క్లియర్ ఉంటే డిస్కషన్ పెట్టాలి కదా. పార్లమెంట్ అంటే హిందుస్థాన్ కదా, హిందుస్థాన్ వినాలి కదా. ఎందుకు హైట్ చేస్తున్నారు? లంగా పనులు చేస్తారు కాబట్టి హైట్ చేస్తారు. అంటే రాహుల్ గాంధీ ఒక పక్క అదానీ మోడీ దొంగ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అదానీ మోడీ మీద ఉన్న స్టాండ్ ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? అమ్మా 100 కోట్లు ఏదో ఇచ్చినాడు, రిటర్న్ ఇచ్చేసినాం. తెలంగాణ సర్ప్లస్ స్టేట్, 3 లక్షల కోట్ల స్టేట్. 100 కోట్లు మాకు అదానిది ఎందుకు? ఏదో ఒక గుడ్ ఇంటెన్షన్ లో వచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో ఇస్తామంటే ఓకే అన్నాం. దాని తర్వాత ఆపోజిషన్ క్వశ్చన్ పెట్టింది, అరే వద్దురాని 100 రూపాయలని ఇచ్చేస్తాం. ఓవర్. ఏం చెప్తారు? ఒక పక్క ఇప్పుడు ఏదైతే నిన్న కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ బేడీలు వేసుకుని కూడా అసెంబ్లీకి వెళ్ళి కూడా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి ఫార్ములా ఈ రేస్ లో అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. మరి నిజంగా కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే? అరే కేటీఆర్ కి అరెస్ట్ చేయాలి అంటే ఎప్పుడు అరెస్ట్ చేసేది, కేసీఆర్ కూడా అరెస్ట్ చేసేది. కానీ ఒకటి ఉన్నది, జైలుకి పంపిస్తే ముఖ్యమంత్రి అవుతారు, దానికోసం పంపిస్తలేం అంతే. అంతే, దట్స్ ఆల్ ద స్టోరీ. జైలుకి పంపిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దానికోసం పంపిస్తలేం అంతే. అందుకే కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ రెచ్చగొడుతున్నారా జైలుకు పోవడం కోసం? చేస్తాడు ఆయన, ఆయనకు తెలుసు. ఆయనకు ఒక సుడి ఉన్నది, నేను జైలుకు పోతే నాకు ఏదో మంచి అవుతుంది అని. ఆ సుడి మేము యూజ్ చేయవద్దు, దానికోసం ఆయన ఇంత రెచ్చగొట్టని మేము జైలుకి పంపాం.